హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చూసారా, యమ్మీ యమ్మీ థిక్ గ్రేవీగా చాలా తక్కువ ఆయిల్తోని సింపుల్గా నేనైతే ప్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తానండి. చాలామంది ప్రాన్స్ అనగానే డ్రైగా ఫ్రై చేసుకోవడం, లేదంటే దగ్గరికి ఇగురులాగా వాటర్ లేకుండా చేస్తారు కదా. ఒకవేళ కర్రీ గ్రేవీగా ఉంటేనే తింటామన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? సో అలాంటి వాళ్ళు కూడా అస్సలు నీచు వాసన లేకుండా సింపుల్గా ఎక్కువ ఏం ప్రాసెస్ లేకుండా నేను చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ప్రాన్స్ అయితే నేనే క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడైనా నేను తీసుకోవడం తినడం చాలా రేర్ ప్రాన్స్, బట్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా నేనే క్లీనింగ్ అంతా చేసుకుంటాను దగ్గరుండి. సో వెయిన్స్ అన్నీ నీట్గా తీసేసి ఉప్పు, పసుపు, నిమ్మ చెక్కతోని నీట్గా వాష్ చేసుకున్న ప్రాన్స్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయాలండి. అప్పుడు ప్రాన్స్లో నుంచి ఒక చిక్కటి వాటర్ లాంటిది అయితే రిలీజ్ అయిపోతుందండి. ఆ వాటర్ అనేది మనకి అసలు అవసరం ఉండదు. దానివల్లనే కర్రీ అనేది నీచు వాసన వస్తుందండి. మనం ఎంత బాగా కర్రీ చేసినా, ఎంత మంచి మసాలా యాడ్ చేసినా ఎక్కడో తెలియని స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ముక్క నమిలినప్పుడు కానీ, లేదంటే గ్రేవీ తినేటప్పుడు. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసి నేనైతే యూజ్ చేయనండి, పడేసేయాలి అవి. ఇప్పుడు ప్రాన్స్ని ఇప్పుడు మీరు కావాలంటే ఈ బౌల్ పెట్టుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేనైతే సపరేట్గానే ఫ్రై చేస్తానండి. ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఎక్కువగా ఏం మసాలాలు అవసరం లేదు. అలాగే ఆయిల్లో కూడా జస్ట్ కొంచెం చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకున్నాను అంతే. ఇప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువగానే కావాలి కాబట్టి నేను 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇవైతే మనకు ఒక హాఫ్ వరకు ఫ్రై అయిపోయేంత వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు కొంచెం గ్రేవీ కోసం నేనైతే ఒక కాల్చిన ఆనియన్, అలాగే జీడిపప్పు పలుకులు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 2 టొమాటోలు అండి. దీన్ని ఇప్పుడు చాలా ఫైన్గా అయితే పేస్ట్ అయితే పట్టి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలి, కచ్చపచ్చగా కాకుండా. ఇప్పుడు ఆనియన్స్ చూడండి, హాఫ్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంత సరిపోతుందండి, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ మనం సాల్ట్ని తగ్గించుకోవడానికి అసలు ఛాన్స్ ఉండదు, కర్రీ అంతా ఇదైపోతుంది. సో అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే కర్రీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1-1.5 మినిట్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి టొమాటోలు, ఇవి వాటర్ అంతా వెళ్ళిపోయి టొమాటోలో పచ్చిదనం అంతా పోయే వరకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మనం హడావిడిగా కర్రీ చేసామనుకోండి, టొమాటో పూర్తిగా ఫ్రై అవ్వకపోతే కర్రీ అనేది స్వీట్ వచ్చేస్తుంది, తినడానికి అయితే అస్సలు అంత బాగుండదు. సో మంచిగా ఫ్రై అవ్వాలి, మనకి ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఈ ఆనియన్ పేస్ట్ కానీ టొమాటో ప్యూరీ అనేది. అప్పటి వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి అయితే జస్ట్ 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి మీకు ఫ్రై చేసుకోవడానికి ప్రాన్స్ని. ఇప్పుడు చూడండి, అసలు వాటర్ అనేది రిలీజ్ అవ్వదు. ఇంకా చాలామంది ఏంటంటే డైరెక్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసి మనం వాష్ చేసి పెట్టేసుకున్న రొయ్యలు అనేవి యాడ్ చేస్తారు. దానివల్ల ఆ రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి. అలా ఓవర్ ఫ్రై అయిపోవడం వల్ల ప్రాన్స్ అనేవి రబ్బర్ లాగా గట్టిగా తయారైపోతాయి. అలాగే ఆ నీచు వాసన అనేది అలాగే ఉండిపోతుందండి కర్రీలో. సో ఇప్పుడు చూసారా, మన పేస్ట్ చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరికి అయిపోతుంది కదా. సో ఇంకా ఇలా ఫ్రై అయిందంటే మంచిగా పర్ఫెక్ట్ అండి, పచ్చివాసన అంతా పోయినట్టు. ఇప్పుడు కర్రీకి సరిపడా నేనైతే 2 స్పూన్ల కారము, అలాగే గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకున్నాను. టొమాటో ప్యూరీ కాస్త ఎక్కువ తీసుకున్నాం గ్రేవీ కోసం కాబట్టి ఈ మసాలా అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 3/4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చాలామంది రొయ్యల కర్రీలో అసలు వాటర్ యాడ్ చేయడానికి భయపడతారు స్మెల్ వల్ల, కానీ ఇక్కడ అసలు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి అయితే తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, మీకే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ వచ్చేసి ఈ మసాలా గ్రేవీలో ఒక 3 నిమిషాలు కుక్ అయినాయి అంటే టేస్ట్ ఉప్పు కారం పట్టేసుకుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి
కొంచెం అంతా జాజికాయ అండి, చూసారా ఎంత, ఒక పించ్ కంటే తక్కువ. అలాగే కొంచెం గరం మసాలా పైనుంచి వేసుకున్నాను, పుదీనా కొత్తిమీరతో ఒక్కసారి గార్నిష్ చేసుకుంటే అంతే అండి. ఇప్పుడు స్టవ్ కట్టేయచ్చు. సూపర్ టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ. నచ్చిందా? లైక్ చేయండి.